ఈ ప్రపంచంలో రకరకాల వ్యక్తులు రకరకాల పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం చాలా సహజం. ఆ పరిస్థితుల్లో జరిగిన వాటి గురించి, చేసిన వాటి గురించి, చూసిన వారి గురించి, ఎక్కడో జరిగిన దాని గురించి వాడంతే వీడింతే అని జడ్జిమెంట్లు చేస్తూ, ఎవరూ దొరక్కపోతే నేను ఇంతే, నా జీవితం ఇంతే అని జడ్జిమెంట్లు చేస్తూ ఉంటే మనకు ఎప్పటికీ శాంతి సాధ్యం కాదు. భ్రాంతి అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడకుండా, జరిగినది జరిగినట్లుగా చూడకుండా, జరిగినది ఒకటైతే ఊహలకు అపోహలకు వెళ్ళిపోయి ఇంకేదో అనుకొని బాధపడుతూ, భయపడుతూ, ఆరాటపడుతూ జీవిస్తాము. ఎప్పుడైతే భ్రాంతిలో ఉంటామో అప్పుడు ప్రతి క్షణం అవసరానికి మించి భయపడుతూ చింతిస్తే జీవితం ఏమైపోతుందో అని ఆరాటపడుతూ ఉంటాము. బాగా గమనిస్తే భ్రాంతులన్నీ ఊహలే. అవసరానికి మించి అనవసరమైనవన్నీ, చుట్టుప్రక్కల జరిగినవన్నీ, ఎక్కడో జరిగినవన్నీ మన మనసులో మోసుకుంటూ వెళ్తే మనసు వాటిని ఆధారంగా చేసుకొని మనకు రకరకాల భ్రాంతులను సృష్టిస్తుంది. కాబట్టి వీలైనంతగా అనవసరమైన వాటి గురించి వినడం, చదవడం, ఆలోచించడం, మాట్లాడటం ప్రక్కన పెడదాం. మన మనసుని ప్రశాంతంగా ఉంచుకుందాం. మనశ్శాంతితో ఆనందంగా జీవిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.